బందర్ రోడ్ పోర్టు పనులు విధానాన్ని మార్చడం తనకు ఇష్టం లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2025 డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తానని ప్రకటించారు. బందర్ పోర్టు పనులను పరిశీలించిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. డిసెంబర్ 2025 నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామని తెలిపారు. బందర్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి తదితరులు సీఎం పర్యటనలో ఉన్నారు. బందర్ పోర్టు విధానాన్ని మార్చడం నాకు ఇష్టం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. PPP మోడల్లో బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2025 అక్టోబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేయాల్సి ఉందని, కానీ పోర్టులో ఇప్పటి వరకు 885 కోట్ల పనులే జరిగాయని వివరించారు. గడువులోగా పోర్టు పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నానని సీఎం తెలిపారు. గడువులోగా పనులు పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుకు ఇంకా 36.3 ఎకరాలు ఇవ్వాలని కలెక్టర్ చెప్పినట్లుగా తెలిపారు. పోర్టు పూర్తయితే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా. 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్లీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనకాల ఆలోచిస్తే నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.